The Lord Jesus came to earth not only to forgive our sins, but to make us like Him. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది మన పాపములు క్షమించుటకు మాత్రమే కాదు, ఆయన వలె మనల్ని చేయటానికి. And many Christians, born again Christians, they only have their sins forgiven. అనేక మంది క్రైస్తవులు, తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులు కూడా వాళ్ళు కేవలం వారి పాపములు క్షమించబడి ఉండటం మాత్రమే కలిగి ఉంటున్నారు. To have our sins forgiven is like cleaning the cup. మన యొక్క పాపములు క్షమించబడటం అనేటటువంటిది చూడండి ఒక పాత్రను శుభ్రపరిచినట్టుగా ఉంటుంది. If you clean this glass చూడండి, and keep it empty, ఈ గ్లాసును మీరు చాలా శుభ్రం చేసి ఖాళీగా ఉంచేశారనుకోండి, it won't help anybody. అది ఎవరికి ఏ సహాయకరంగా ఉండదు. Supposing this glass is very dirty ఈ గ్లాసు చాలా మురికిగా ఉండింది, and I clean it up నేను దాన్ని చాలా శుభ్రం చేశాను, and it's empty, అది ఖాళీగానే ఉంది, that cannot satisfy anybody's thirst. అది ఎవరి దాహాన్ని కూడా తీర్చలేదు. Even if it is a golden glass ఒకవేళ ఇది బంగారపు గ్లాస్ అయినా కానీ, and thoroughly clean, దాన్ని చాలా శుభ్రంగా కడిగినా కానీ, the purpose of cleaning a glass is to fill it with water so we can drink. ఈ గ్లాసును చాలా పరిశుభ్రంగా చేయటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే దాన్ని నింపాలి, తద్వారా ఇతరులు దాన్ని త్రాగాలి. So please remember that picture. కానీ దయచేసి ఈ పటాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. Your heart is like that glass. మీ హృదయం ఈ గ్లాసు మాదిరిగా ఉంటుంది. It's dirty, అది మురికిది, very dirty. చాలా మైలుతో ఉంది. So we first come to the Lord Jesus and say, Lord, clean my heart. కనుక మొట్టమొదటిగా మీరు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, ప్రభా నా హృదయాన్ని శుద్ధి చెయ్యి. Then what about after that? తర్వాత సంగతి ఏమిటి? Keep it empty. దాన్ని ఖాళీగా ఉంచుతారా? You know, Jesus once said, యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి చెప్పారు. see this passage in Luke's Gospel. లూకా సువార్తలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చూడండి. Luke's Gospel and chapter 11 లూకా సువార్త 11వ అధ్యాయం and verse 24 24వ వచనం to 26. 24వ వచనం నుండి 26వ వచనం వరకు. Please read. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెలుగుచు నీరు లేని చోట్ల తిరుగుచునుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండేట్టు చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రత ఆత్మలను వెంటబెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. This is the condition of many people who are born again. తిరిగి జన్మించినటువంటి అనేక మంది ప్రజల పరిస్థితి ఇట్లానే ఉంటుంది. Have you seen some believers who are worse than unbelievers? అవిశ్వాసుల కంటే కూడా చాలా దుస్థితిలో భయంకరంగా ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులు మీరు చూసారా? And you wonder, how is this? ఎట్లా ఇదని మీరు అనుకుంటారు. This person says he is born again, ఈ వ్యక్తి తిరిగి జన్మించాలని చెప్తున్నాడు, that Jesus has cleansed his heart. యేసుక్రీస్తు ప్రభువారు తన హృదయాన్ని శుద్ధీకరించాలని చెప్తున్నాడు. Some non-Christians are 10 times better than him. అయితే కొంతమంది క్రైస్తవేతరులు ఇతని కంటే 10 రెట్లు మెరుగ్గా కనబడుతున్నారు. What is the reason? ఏమిటి కారణం? Reason is here. ఇది ఇక్కడ ఉన్న కారణం. They cleaned their heart, వాళ్ళ హృదయాన్ని శుద్ధి చేసుకున్నారు, it's driven out, బయటికి త్రోసివేశారు, and then they keep it empty. దాన్ని ఖాళీగా ఉంచారు. And you keep it empty, నువ్వు ఖాళీగా ఉంచితే what happens in verse 26? 26వ వచనంలో ఏమైంది? 8 evil spirits come. ఇంకా 8 దురాత్మలు, అపవిత్రాత్మలు వస్తున్నాయి. This one that has gone out comes back with 7 more. అంటే ఈ అపవిత్రాత్మ వెళ్ళి ఇంకా 7 తీసుకుని వచ్చింది. And they go and live there. అవి వచ్చి అక్కడ నివసిస్తాయి. Why they live there? ఎందుకు అక్కడ నివసిస్తున్నాయి? Because it's empty. ఎందుకంటే ఇదంతా ఖాళీగా ఉంది కనుక. And then the last condition of this man becomes worse than the beginning. ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదవుతుంది. Then he becomes worse than the unbelievers. అంటే అప్పుడు ఎలా అవుతుందంటే అవిశ్వాసుల కంటే కూడా చెడ్డవాడిగా అయిపోతుంది. I have seen so many believers like this. అనేక మంది విశ్వాసులను నేను ఎట్లాంటి పరిస్థితుల్లో చూశాను. They are not really believers. వాళ్ళు నిజంగా విశ్వాసులు కాదు. They've got all evil in their hearts. వాళ్ళ హృదయంలో చెడుయే ఉంది. How did the evil come? ఎట్లా వచ్చింది చెడుగు? They were evil in the beginning. ప్రారంభంలో చెడ్డవాళ్ళుగా ఉన్నారు. They came to Jesus, యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, cleansed their heart, వాళ్ళ హృదయాన్ని శుద్ధీకరించుకున్నారు, and kept it empty. దాన్ని అట్లనే ఖాళీగా ఉంచారు. So finally their condition is 8 times as evil as it was before. చివరిగా అంతకు ముందు ఎట్లా చెడ్డదిగా ఉండిందో దానికంటే 8 అంతలు చెడ్డదిగా అయిపోయింది. This is the reason why you see some people who call themselves believers in such a bad condition. కొంతమంది విశ్వాసులుగా పిలువబడుతూ అటువంటి చెడు స్థితిలో ఉండడానికి ఇదే కారణం.
And that is why we keep on preaching. Don't keep your heart empty. అందుకొరకే ఎప్పుడు మీకు బోధిస్తూ ఉండేటటువంటి సంగతి ఏంటంటే మీ హృదయాన్ని అట్లా ఖాళీగా పెట్టొద్దు. If you keep it empty, Jesus said, your last condition will be worse than your beginning. మీరు ఖాళీగా ఉంచితే దాని పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ప్రారంభము కంటే చివరి పరిస్థితి ఇంకా చెడ్డదిగా ఉంటుంది. See, Peter also says that in 2 Peter chapter 2. పేతురు కూడా తను రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. 2 Peter chapter 2. 2వ పేతురు 2వ అధ్యాయం. Same words he uses. అదే మాటలు ఆయన ఉపయోగిస్తున్నాడు. Verse 20. 20వ వచనం. After they escape the defilements of the world by knowledge of the Lord and Savior Jesus Christ, they are entangled in them, overcome again. The last condition is worse than the first. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. Same words Jesus used. అవే మాటలు యేసు ప్రభువు ఉపయోగించారు. The last condition is worse than before they were converted. వారి కడవరి స్థితి మొట్టమొదటి మారు మనసు పొందినటువంటి స్థితి కంటే ఇంకా చెడ్డగా ఉంటుంది. When it says here, ఇక్కడ రాయబడింది the first part of the verse, ఈ వచనంలో they have escaped the defilement of the world ఈ లోక మాలిన్యములను తప్పించుకొని by the knowledge of the Lord Jesus Christ. యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత. That means they are born again. దాని అర్థం ఏంటంటే వాళ్ళు తిరిగి జన్మించారు. What happens to these born again people? ఈ తిరిగి జన్మించిన వాళ్ళకి ఏమైంది? After some time, కొంతకాలం తర్వాత, because they keep their heart empty, వాళ్ళ హృదయాన్ని ఖాళీగా ఉంచారు. they are again entangled in those things. వాళ్ళు మరలా ఆ పాత వాటిలోనే చిక్కుకున్నారు. All the bad habits they had before, ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ చెడు అలవాట్లన్నీ కూడా again they are overcome by those things. మళ్ళా వాటి చేత జయించబడ్డారు. And what is the last condition? వాళ్ళ పరిస్థితి చివరి పరిస్థితి ఎలా ఉంది? 8 times worse than the beginning. మొదటి పరిస్థితి కంటే 8 రెట్లు చెడ్డదిగా అయిపోయింది. And then Peter says, అప్పుడు పేతురు for అంటున్నాడు, such people, అటువంటి ప్రజలకు it is better they were not born again. వాళ్ళు తిరిగి జన్మించకుండా ఉండుటే మంచిగా ఉంది. Verse 21. 21వ వచనం. It is better they never knew about this way of salvation and righteousness. ఈ నీతి మార్గము నుండి వారు ఎరుగకి తెలియకుండుటే వారికి మేలు. It has become true for them, verse 22, that the dog has turned to its own vomit and the pig has turned to wallowing in the mire. 22వ వచనంలో కుక్క తన వాంతికి తిరిగినట్టు కడుగుపడిన పంది బురదలో దొర్లునట్టు మళ్ళినట్టునో అను నిజమైన సామెత చెప్పుని వీరికి సంభవించును. That means there was no change in their heart. దాని అర్థం ఏంటంటే వాళ్ళ హృదయంలో మార్పు రాలేదు. They were like pigs. వాళ్ళు పందుల మాదిరిగా ఉన్నారు. Scrub the pig and put soap and powder and all that and perfume and all that on the pig. మరి పందిని బాగా రుద్ది సబ్బేసి రాసి తర్వాత మంచి సువాసన కలిగేటటువంటి అత్తరు ఏదో పూసి దాన్ని వదిలిపెట్టారనుకోండి. This pig is smelling nice now. ఇప్పుడు ఈ పందికి చాలా మంచి సువాసన వస్తుంది. You leave him alone for one day, ఒక్క రోజు మళ్ళీ దాన్ని వదిలేండి, he will be stinking like anything. మళ్ళీ ఎంత కుళ్ళు వాసనతో వస్తుందంటే, because it is a pig. ఎందుకంటే అది పంది. The nature has to change. ఆ స్వభావం మారాలి. And that is what God wants to do. అదే దేవుడు చేయాలని కోరేది. He's not just cleaning us and leaving us like that. ఏదో మనల్ని ఇలా శుద్ధి చేసి అలా వదిలేయట్లేదు మనం. You just clean us and leave us like that, we'll go back to the old habits. ఆయన మనల్ని శుద్ధీకరించి మళ్ళా వదిలేసినట్టయితే మళ్ళా తిరిగి ఆ పాత అలవాట్లో పడిపోతాం. How does he change our nature? ఎట్లా మన స్వభావాన్ని ఆయన మారుస్తున్నారు? By taking this glass and filling it. ఈ గ్లాసును తీసుకుని దాన్ని నింపటం ద్వారా. He fills us with his Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మతో ఆయన మనల్ని నింపుతారు. That is the only way you can partake of his nature. ఆయన స్వభావంలో మీరు పాలిభాగం కలిగి ఉండడానికి అది ఒకటే మార్గం. You cannot become like Jesus by your own struggle. నీ సొంత పోరాటంతో నీ ప్రయత్నాలతో యేసుక్రీస్తు ప్రభు మాదిరిగా కాలేవు నువ్వు. You need to be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడాలి. Now when I say filled with the Holy Spirit, immediately you will think of Pentecostals. పరిశుద్ధాత్మతో నింపబడాలని నేను చెప్తున్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వెంటనే పెంటెకోస్తల్ వాళ్ళ గురించి ఆలోచిస్తారు. I am not Pentecostal. I have never been part of Pentecostal church. నేను పెంటెకోస్తల్ వాడిని కాదు, పెంటెకోస్తల్ సంఘానికి సంబంధించినటువంటి వాడిని అసలే కాదు. I believe in the Pentecost of Acts chapter 2. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఉన్నటువంటి పెంతెకోస్తు దినాలు జరిగిన సంగతి, where they were filled with the Holy Spirit. వాళ్ళు పరిశుద్ధాత్మ చేత and నింపబడ్డారు. their life was changed. వాళ్ళ జీవితం మారిపోయింది. That is what we need. అదే మనకు కావాల్సింది. You don't have to go to any church. మనం ఏ సంఘానికి వెళ్ళక, you go to your room, నీ గదికి వెళ్ళు, pray and say, Lord, fill me with the Holy Spirit. ప్రార్థన చేయి, ప్రభువా నన్ను పరిశుద్ధాత్మతో నింపు. Don't keep my glass empty. నా గ్లాసును ఖాళీగా ఉంచొద్దు. And when God fills me, what will happen? దేవుడు నన్ను నింపినప్పుడు ఏం జరుగుతుంది? God who is rich in mercy will fill me with mercy also. కనికరమునందు ఐశ్వర్యవంతుడైనటువంటి ప్రభువు నన్ను కూడా కనికరంతో నింపుతాడు. See, David says that in Psalm 23. 23వ కీర్తనలో దావీదు మాట there he is talking about the baptism in the Holy Spirit. పరిశుద్ధాత్మలో బాప్తిసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Psalm 23. 23వ కీర్తన
He says, first he talks about salvation. మొట్టమొదటి ఆయన రక్షణ గురించి చెప్తున్నాడు. The Lord is my shepherd. యెహోవా నా కాపరి అంటున్నాడు. That is the first thing. అది మొదటి సంగతి. I am a wandering sheep and he finds me and brings me back on his shoulder. నేను అటు ఇటు తిరుగులాడుచుండేటటువంటి గొర్రెను ఆయన నన్ను కనుగొని తన భుజాల మీద వేసుకుని And he తీసుకొచ్చాడు. saves me as my shepherd. ఆయన నా కాపరిగా నన్ను రక్షిస్తున్నాడు. And then he gives me the word of God. తర్వాత దేవుని వాక్యం నాకు He ఇస్తున్నాడు. guides me in the path of righteousness, saves me from all my sin, verse 3. మూడవ వచనంలో నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు, ప్రతి పాపం నుండి నన్ను రక్షిస్తున్నాడు. And then he delivers me, verse 4, from all fear. నాలుగవ వచనంలో ప్రతి విధమైనటువంటి భయాన్ని నుండి నన్ను I'm not విడిపిస్తున్నాడు. afraid of death now, ఇప్పుడు నాకు మరణం అంటే కూడా భయం లేదు. because I'll know I'll go to meet the Lord. ఎందుకంటే నేను ప్రభువును కలుసుకోవడానికి వెళ్తున్నానని And ఎరుగుదును. he gives me spiritual food. ఆత్మీయమైన ఆహారాన్ని ఆయన నాకు He ఇస్తున్నాడు. prepares a table before me. నా ముందు ఒక బల్లను And సిద్ధపరుస్తున్నాడు. then what does he do? తర్వాత ఏం చేస్తున్నాడు? He pours out his Holy Spirit on me. ఆయన ఆత్మను నాపై కుమ్మరిస్తున్నాడు. He anoints my head with oil, verse 5. ఐదవ వచనంలో నూనెతో నా తలాంటి ఉన్నావు, and fills my heart with his nature. తన స్వభావంతో నా హృదయాన్ని నింపుతున్నాడు. And like you keep on pouring water into this glass, చూడండి, ఈ గ్లాసులోకి మీరు అలా నీళ్లు పోస్తూనే ఉన్నారు అనుకో, it will start overflowing. అది పైకి పొర్లుతూ ఉంటుంది. And it overflows from my heart. అది నా హృదయాన్ని నుంచి పైకి And పొర్లుపోతున్నప్పుడు the mercy I receive from God దేవుని యొక్క కనికరాన్ని చూస్తున్నాను. flows out to everybody I meet. అది నేను కలుసుకునే ప్రతి వాళ్ళకి కూడా అది పొర్లు వెళ్ళిపోతుంది. Goodness God has shown to me, నా ఏళ్ల దేవుడు చూపించిన మంచితనం I can show to other people. ఇతర ప్రజలకు నేను దాన్ని చూపించగలను. That is what happened, how Jesus was. యేసుక్రీస్తు ప్రభువు అట్లనే ఉన్నారు. And that's so it says here, goodness and mercy will follow me all the days of my life. Verse 6. ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట And వచ్చును. I will dwell in God's house forever. నేను చిరకాలం యెహోవా మందిరంలో నివాసం. I will never be a backslider. నేను ఎప్పుడు ఇంక I will వెనకబడేవాడు, always be in the church. ఎల్లప్పుడూ కూడా దేవుని సంఘంలో ఉంటాను. In Acts chapter 10, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం it says about Jesus. యేసుక్రీస్తు ప్రభువుని గురించి What చెప్పబడింది. happened when Jesus was anointed with the Holy Spirit? యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు ఏం జరిగింది? You know, though Jesus is God, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడైనప్పటికీ, even when he was on earth, he was God, everybody worshipped him. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేవుడు, ప్రతి వాళ్ళు ఆరాధించారు. But కానీ even though he was God, he was also a man. ఆయన దేవుడై ఉండి కూడా ఆయన మానవుడిగా ఉన్నాడు. That is the wonderful mystery, అది అద్భుతకరమైన మర్మం. అది that he did not use his power as God. ఆయన దేవుడిగా ఉన్నటువంటి శక్తిని ఉపయోగించలేదు. He lived as a man. ఆయన ఒక మానవుడిగా జీవించాడు. And so we read in the river Jordan, when he came, the Holy Spirit came upon him. కనుక మనం చదువుతున్నాం, యోర్దాను నదిలో ఆయన బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చి. Because he lived as a man. ఎందుకంటే మానవుడిగా జీవించాడు. And it says in Acts 10, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో verse 38, 38వ వచనంలో, God anointed Jesus of Nazareth with the Holy Spirit and with power. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. And what happened when he was anointed with the Holy Spirit and power? ఆయన పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడిన తర్వాత ఏమైంది? It started overflowing. అది పొర్లి పారటం ప్రారంభించింది. And he went around doing good to other people. కనుక ఆయన మేలు చేయొచ్చు, ప్రతి చోట వెళ్తున్నాడు. And delivering people from the power of Satan. సాతాను యొక్క బంధకముల నుండి ప్రజలను విడిపిస్తున్నాడు. Wherever he went, ఆయన ఎక్కడికి వెళ్ళినా he did good. ఆయన మేలు చేస్తున్నాడు. And he delivered people from the power of the devil. ప్రజలను సాతాను బంధకాల నుండి విడుదల. Now when God anoints us with the Holy Spirit, దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో అభిషేకించినప్పుడు, and our cup is not only clean but filled, మన పాత్ర శుభ్రంగా ఉండటం మాత్రమే కాదు, అది నింపబడింది, and it starts overflowing, అది పొర్లి పారటం ప్రారంభించింది. same thing will happen in our life. మన జీవితాల్లో కూడా అదే సంగతి జరుగుతుంది. What did we read in Psalm 23? 23వ కీర్తనలో ఏం చదివాం? Goodness and mercy will flow out from my life. మంచితనము, కనికరము, కృపాక్షేమములో నా వెంట వచ్చును. Remember this. దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి. When God anoints you with Holy Spirit, దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో అభిషేకించినప్పుడు goodness and mercy will flow out from your life to everybody. కృపాక్షేమములో మంచి కనికరము నీ యొద్ద నుండి ప్రతి వారికి కూడా పొర్లు That's what we see here. అదే మనం ఇక్కడ చూస్తాం. Wherever he went, అది ఎక్కడికి వెళ్ళినా goodness was flowing out. మంచితనమే పొర్లు పారుతుంది. You know, encouraging people, forgiving people, ప్రజలను ప్రోత్సహిస్తున్నాడు, ప్రజలను helping క్షమిస్తున్నాడు, people, helping people, ప్రజలకు సహాయం చేస్తున్నాడు, delivering them from fear. భయాన్ని నుండి వాళ్ళని విడుదల కలిగిస్తున్నాడు. And that is our calling. అది మన పిలుపు. Jesus never did harm to anybody. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి ఎప్పుడు ఏ హాని చేయలేదు. And when you are filled with the Holy Spirit, you can never do harm to anybody. మీరు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఎప్పుడు ఎవరికి మీరు హాని చేయరు. Your words will bless people. మీ మాటలు కూడా ఇతరులకు దీవెన Your కలిగిస్తాయి. actions will bless people. మీ క్రియలు, మీ కార్యాలు కూడా ఇతరులకు దీవెనకరంగా. Everything you do will bless people. మీరు ఏం చేసినా కానీ అది ప్రజలకు దీవెనకరంగా ఉంటుంది. And deliver them from the power of the devil. అపవాది శక్తుల నుండి వారికి విడుదల కలిగిస్తుంది. So Jesus told a story about this. యేసుక్రీస్తు ప్రభువారు దీని గురించి ఒక కథ చెప్పారు. See Luke chapter 10. లూకా సువార్త 10వ అధ్యాయంలో
This is a story, it's a very well known story. ఇది బాగా తెలిసినటువంటి కథ. It's a story of the Good Samaritan. ఇది మంచి సమరయుని కథ. And we want to learn something from this. దీని యొద్ద నుండి మనం కొంత నేర్చుకోవాలనుకుంటున్నాం. There was a man going from Jerusalem to Jericho. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ప్రయాణమైపోతున్నాడు. What do we learn from that? దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం? Jerusalem is the house of God. యెరూషలేము అంటే దేవుని ఇల్లు. He was going away from the house of God to some other direction. దేవుని ఇంటి నుండి ఆయన ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. He was a backslider. అంటే అతడు వెనుకబడిపోయిన వ్యక్తి. Leaving the house of God. దేవుని ఇంటిని వదిలిపెట్టి and going somewhere else. ఎక్కడికో వెళ్తున్నాడు. Maybe cinema theater or somewhere. ఒకవేళ సినిమా థియేటర్కి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు. And as he was going, ఆయన వెళ్తున్నప్పుడు the robbers came and caught him. దొంగలు వచ్చి పట్టుకున్నారు. See, when you go away from the house of God, definitely the devil will catch you. నీవు దేవుని ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నావు అంటే ఖచ్చితంగా సాతాను నిన్ను పట్టుకుంటాడు. And he's a robber. అతడు దొంగ. He has not come to bless you, he has come to steal, kill, destroy. ఆయన నిన్ను దీవించడానికి కాదు వచ్చేది, నీ దగ్గర నుండి దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, చంపడానికి. What did the robber do? ఈ దొంగలు ఏం చేస్తారు? It says in verse 30, 30వ వచనంలో చెప్పబడింది, they stripped him, beat him, left him half dead. వాళ్ళు అతను పట్టుకొని అతను కొట్టి బట్టలు దోచుకుని పరప్రాణంతో విడిచిపోయారు. They took away his money, took away his clothes, took away everything. తన డబ్బు తీసేసుకున్నారు, బట్టలు తీసేసుకున్నారు, అన్ని తీసేసుకున్నారు. When you go away from God and his house, నీవు దేవుని దగ్గర నుండి, దేవుని ఇంటి దగ్గర నుంచి దూరంగా the devil will catch you and strip you and beat you and take everything from your life. అపవాది నిన్ను పట్టుకుంటాడు, అపవాది నీ వస్త్రాలు దొంగిలిస్తాడు, నీ డబ్బు దొంగిలిస్తాడు, నీకున్న సమస్తాన్ని దొంగిలిస్తాడు. You are lying there helpless. నువ్వు నిస్సహాయ స్థితిలో పడి ఉన్నావు అక్కడ. Spiritually, ఆత్మీయంగా. earthly wise you may be rich and all that, మరి ఒకవేళ భూ సంబంధంగానే ఐశ్వర్యవంతుడిగా ఉండొచ్చు. but spiritually, ఆత్మీయంగా you are defeated by the devil. అపవాది చేత నువ్వు ఓడించబడిన వ్యక్తి అయిపోయావు. And you are lying there spiritually half dead. నీవు కొరప్రాణంతో అక్కడ పడిపోయి ఉన్నావు. And then we read, తర్వాత చదువుతున్నా, one priest came and one Levite came. అక్కడ ఒక యాజకుడు వచ్చాడు, ఒక లేవీయుడు వచ్చాడు. Now the priest and the Levite are a picture of the law. ఈ యాజకుడు గాని లేవీయుడు గాని ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నారు. And the law could not save anybody. ఈ ధర్మశాస్త్రం ఎవరిని రక్షించలేకపోయింది. So the law looks at this man, ధర్మశాస్త్రం ఈ మనుషుని చూసి he just goes the other way. పక్కన నుంచి వెళ్ళిపోయారు. That is the message here. అదే ఇక్కడ వర్తమానం. The law cannot save you. ధర్మశాస్త్రం నిన్ను రక్షించలేదు. Or you just try to keep God's commandments, you'll never be saved. మీరు ఎంతగా దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేరుస్తూ వస్తున్నా మీరు రక్షణ పొందలేరు. Because the Bible says anyone who tries to keep the law will only die. బైబిల్ చెప్తుంది ఎవరైతే ధర్మశాస్త్రం నెరవేర్చిన ప్రయత్నాలు చేస్తున్నారో మరణిస్తాడు. Then కానీ we read in verse 33, 33వ వచనంలో చూస్తున్నాం, one Samaritan came. ఒక సమరయుడు వచ్చాడు. He is a picture of some despised person. అతడు ఒక తృణీకరింపబడినటువంటి వ్యక్తిగా పట్టణంలో కనిపిస్తున్నాడు. You know, like in India, in the villages, the high caste people despise certain low caste. సాధారణంగా భారతదేశంలో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారంటే, కొంచెం అగ్ర కులస్తులు, ఎక్కువ పై కులస్తులు ఏం చేస్తారంటే తక్కువ కులస్తులని వాళ్ళు తృణీకరిస్తుంటారు. That is like the Jews despise these Samaritans. These are all low caste people. అది ఎలా ఉంటుందంటే, యూదులు కూడా ఈ సమరయులను తృణీకరించి వీళ్ళు చాలా తక్కువ కులం వాళ్ళని చిన్న చూపు చూసేవారు. They despise Jesus also like that. యేసుక్రీస్తు ప్రభువును కూడా అట్లా తృణీకరించారు. You know what name the Jews gave to Jesus? యేసుక్రీస్తు ప్రభువారికి యూదులు ఏం పేరు పెట్టారో They తెలుసా? gave many names. రకరకాల పేర్లు పెట్టారు. Beelzebub. బెల్జెబూబ్ అన్నారు. Another name. ఇంకొక పేరు. See John chapter 10. యోహాను సువార్త 10వ అధ్యాయం. In John chapter 10, యోహాను సువార్త 10వ అధ్యాయం we read here. ఈ మాట చదువుతున్నాం మనం. First of all, they called him a demon. మొట్టమొదటిగా ఏమో దెయ్యం అన్నారు. You see in John 7 verse 20, I'll show you that first. యోహాను సువార్త 7:20లో he is a demon. They said, you got a demon. నీవు దెయ్యం పట్టిన వాడు అన్నారు. And here again in John chapter 10, యోహాను సువార్త 10వ అధ్యాయంలో మళ్ళా, and when they were talking about Jesus in verse 19, 19వ వచనంలో ఆయన గురించి మాట్లాడుతూ they said, you got a demon. వాళ్ళు అన్నారు, నువ్వు దెయ్యం పట్టినవాడు అన్నారు. మేడం, And not only a demon, దెయ్యం పట్టినవాడే కాదు, they said, you are a Samaritan. నువ్వు సమరయుడు అన్నారు. What did they call him? Samaritan. సమరయుడు. You are demon possessed. Some people said, no. కొంతమంది నువ్వు దెయ్యం They not పట్టినవాడు. only said he is a demon, they said he is mad, he is insane. వాళ్ళు దెయ్యం పట్టినవాడు మాత్రమే కాదు, నువ్వు వెర్రివాడవు, నువ్వు పిచ్చోడు అన్నారు. Jesus was that Samaritan whom they made fun of.
మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ తృణీకరింపబడినటువంటి సమరయుడిగా పిలువబడుతున్నాడు. And he came, and it says in Luke chapter 10, he came and picked up this person. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఆయన వచ్చి ఈ మనుషుని And చేరదీసినాడు. notice the word here. ఇక్కడున్న మాట గమనించండి. He felt compassion on him. అతని మీద జాలిపడి 34వ వచనం. God is a God full of compassion. దేవుడు జాలి కలిగినటువంటి జాలితో నిండిపోయినవాడు. Jesus had compassion on him. యేసుక్రీస్తు ప్రభువారు అతని మీద జాలిపడ్డారు. And it says here, picked him up and bandaged him and poured oil and wine on him. దగ్గరకు పోయి పైకెత్తి అతనికి కట్లు కట్టి ఒలివ నూనె పోసి. That is a picture of how Jesus picks us up. యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా మనల్ని పైకెత్తున్నారు ఈ మాట చూపిస్తుంది. And it says he took him on his own beast and brought him to an inn, verse 34. 34వ వచనంలో తన యొక్క వాహనం మీద ఎక్కించుకుని పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొచ్చాడు. And took care of him. అతను పరామర్శించాడు. And that is a picture, that inn is a picture of the church. అది ఇక్కడ ఈ సత్రం పూటకోళ్ళ వారి ఇల్లు అంటే అది సంఘాన్ని సూచిస్తుంది. Jesus picks us up and brings us to the church. యేసుక్రీస్తు ప్రభువారు మనలను తీసుకుని చేరదీసి మన సంఘానికి He పంపిస్తాడు. tells the people in the inn, ఆ సత్రంలో ఉన్న ప్రజలతో చెప్తున్నాడు, you take care of him and I will reward you for your taking care of him. ఇతని గురించి నువ్వు జాగ్రత్త వహించి తన అవసరతలు తీర్చు, నేను నీకు వచ్చిన తర్వాత నేను బహుమతి ఇస్తాను. That is the job of the elders in the church, to take care of those whom Jesus brings to the church. సంఘంలో ఉన్నటువంటి పెద్దల యొక్క బాధ్యత ఇది. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరినైతే సంఘంలో తీసుకొస్తున్నారో Why వాళ్ళ did he గురించి do జాగ్రత్త it? వహించాలి. Why did he do it? ఎందుకు ఇచ్చేశాడు? He had compassion on him. అతని మీద జాలి చూపించాడు. Now that is the first picture here. ఇక్కడ ఉన్న మొట్టమొదటి సంగతి ఇది. Now, రెండోది, when we are filled with the Holy Spirit, మన పరిశుద్ధాత్మ చేత we నింపబడి do the same thing that Jesus did. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అదే పని మనం కూడా చేయాలి. As we go around the world, ఈ లోకంలో తిరుగుతున్నప్పుడు we find so many people who are beaten by the devil. అపవాది చేత కొట్టబడినటువంటి అనేక మంది ప్రజలు మనం కనుగొంటున్నాం. Just like here, ఇక్కడ ఉన్న మాదిరిగానే beaten and they are discouraged. వాళ్ళు కూడా కొట్టబడ్డారు, వాళ్ళు నిరుత్సాహపడిపోయారు. Don't you know people around you, your neighbors and relatives and all, who the devil has conquered them? మీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, మీ ఇరుగు వారు గాని, మీ బంధువులు గాని అపవాది వాళ్ళని ఓడించాడు తెలుసా? They are afraid of the devil. వాళ్ళు అపవాది అంటే They say, భయపడుతున్నారు. somebody has done some black magic on me. ఎవరో నా మీద చేతబడి చేశారంటున్నారు. They are discouraged. వాళ్ళు ఎంతో They are నిరుత్సాహపడిపోతున్నారు. defeated by sin. వాళ్ళు పాపం చేత ఓడిపోయారు. The devil has beaten them and stripped them. అపవాది వాళ్ళని కొట్టి వస్త్రహీనుడిగా చేశాడు. Now Jesus is not here, యేసుక్రీస్తు ప్రభువారు but he ఇక్కడ. has sent you and me here. అయితే నిన్ను నన్ను ఇక్కడికి ఆయన పంపించాడు. And when you see such people around you, అటువంటి ప్రజలన్నీ చుట్టూ నువ్వు చూసినప్పుడు what are we supposed to do? మనం ఏం చేయవలసి ఉంది? Are you going to just like the priest and Levite, just leave him and go? యాజకుని మాదిరిగా, లేవీయుని మాదిరిగా అలా చూసి పక్కన నుంచి వెళ్ళిపోతున్నావా? That is what many Christians do. అనేక మంది క్రైస్తవులు అట్లా చేస్తున్నారు. We're not bothered about him, we've got to take care of ourselves. వాళ్ళ సంగతి మాకేం లేదు, అసలు మా సంగతి మేము జాగ్రత్త చూసుకోవాలి. I have to just go to the meeting. నేను ఏదో కూటానికి వెళ్ళిపోవాలి. Priest and Levite are going for the meeting. అట్లానే యాజకుడు, లేవీయుడు కూడా మీటింగ్ వెళ్తున్నారు. But what about this person who needs your help? అయితే నీ సహాయం అవసరమైనటువంటి వ్యక్తి సంగతి ఏమిటి? We have to do what Jesus did for us. యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమే ఏం చేశారో మనం కూడా ఇతరుల కొరకు చేయాలి. We were lying there once upon a time. ఒకానొకప్పుడు మనం కూడా అట్లా పడి ఉన్నాం. And Jesus picked us up and brought us to a యేసుక్రీస్తు church. ప్రభువారు మనల్ని చేరదీసి మనల్ని సంఘానికి తీసుకొచ్చారు. Now he says, ఇప్పుడు ఆయన అంటున్నారు, what I did for you, you do for other people. నేను మీకు ఏదైతే చేశానో మీరు కూడా ఇతరుల కొరకు చేయండి. You show compassion for them. వారి నిమిత్తమే మీరు జాలి చూపించండి. You go and encourage them. మీరు వాళ్ళని ప్రోత్సహించండి. Pick them up. వాళ్ళని చేరదీయండి. As I did good to you, do good to them. నేను మీకు మేలు చేసినట్లు మీరు కూడా వాళ్ళకి మేలు As చేయండి. I delivered you from the power of Satan, సాతాను శక్తి నుండి నేను మిమ్మల్ని విడిపించినట్లు you can go in my name and deliver them from the power of Satan. నా నామమున మీరు వెళ్ళి వాళ్ళని సాతాను శక్తి నుండి వాళ్ళు విడిపించాలి. So this story కనుక ఈ కథ is first of all a picture of what Jesus did for us. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై ఏం చేశారని చూపిస్తుంది. Because we are the people who left Jerusalem and went towards the world. మనమే యెరూషలేమును విడిచిపెట్టి లోకం వైపు వెళ్ళిపోయిన వాళ్ళు మనమే. And the devil beat us and took everything away from us. అపవాది మనలను కొట్టి మనకున్న సమస్తాన్ని దొంగిలించాడు. Nobody cared for us. ఎవరు మన గురించి జాగ్రత్త వహించలేదు. But Jesus came యేసుక్రీస్తు like ప్రభువారు the good Samaritan మంచి సమరయుడిగా and poured oil upon us ఆయన మన మీద నూనె and పోశాడు. cleansed us in his blood ఆయన తన రక్తంతో and మనల్ని took us to the శుద్ధీకరించాడు. church. సంఘానికి తీసుకొచ్చాడు. and took care of us. మన విషయమే జాగ్రత్త వహించాడు. Now he says, ఇప్పుడు ఆయన అంటున్నాడు, when you go in the world, ఈ లోకంలోకి మీరు you వెళ్ళినప్పుడు will see other people just like you. మీరు ఎట్లా ఉన్నారు అట్లానే ఇతర ప్రజలు మీరు చూసినప్పుడు You must do the same for them that I did for you. నేను మీ కొరకు ఏం చేశానో అదే సంగతి వాళ్ళ నిమిత్తమే మీరు చేయాలి. That is how I feel. అది నేను అనుకుంటాను. The Lord has done so much good to me. ప్రభు నాకు ఎంతో మేలు చేశారు.
that I say, Lord, even if I live up to the age of 100, I will travel and do good to other people. ఓ ప్రభా, నేను ఒకవేళ 100 ఏళ్లు బ్రతికినా గానీ నేను ప్రయాణం చేస్తూ ప్రజలకు మేలు చేస్తూనే ఉంటాను. I will not think of my comfort and my convenience and my money and my health. నా సుఖ సౌఖ్యాలు గానీ, నాకున్నటువంటి ఆరోగ్యం గానీ, నా డబ్బు గానీ, నా అనుకూలతలు గానీ ఇట్లాంటివి నేను చూసుకోను. See how this Samaritan was? ఈ సమరయుడు ఎట్లా ఉన్నాడు చూడండి. He took his own money and gave it in the innkeeper and said, take care of him. తన సొంత డబ్బు తీసుకెళ్లి పూటకోళ్ల వాని ఇంటికి ఇచ్చి ఇతని గురించి జాగ్రత్త వహించి అంటున్నాడు. What a wonderful man. ఎంత ఆశ్చర్యకరమైన And the వ్యక్తి. Lord tells me, ప్రభు నాతో చెప్తున్నాడు, you spend your own money and serve me. నీవు నీ సొంత డబ్బు నీవు ఖర్చు పెట్టి నన్ను సేవించు. Don't wait for somebody else to give money. ఏది ఎవరో వచ్చి నీకు డబ్బు ఇస్తారని చూడకు. You got money in your pocket, you take it and use it. నీ జేబులో డబ్బు ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించు. I have given you money. నేను నీకు డబ్బు ఇచ్చాను. Use it to bless other people. ఇతర ప్రజలకు దీవెనకరంగా To help ఉండేట్టు other people. ఉపయోగించు. ఇతరులకు సహాయం చేయి. Lead them to me. వారిని నా దగ్గరికి నడిపించు. That is our calling. అది మన పిలుపు. So we can become like Jesus here. మన యేసుక్రీస్తు ప్రభు వారి మాదిరి కాగలం ఇక్కడ. We need, it says in verse 33, 33వ వచనంలో చూస్తున్నాం, when he saw him, he had compassion on him. మరి అతను చూసినప్పుడు అతని మీద జాలిపడి, Now, instead of having compassion, మరి జాలి చూపించడానికి బదులు he could have been like the priest and the Levite. ఒకవేళ ఈ యాజకుడు లేవీయుడు చేసినట్టుగా చేసి ఉండొచ్చు ఇతను. You know, some people they can see and say, that is your fault. మరి కొంతమంది చూసేమంటారంటే అది నీ తప్పేనయ్యా అంటారు. Instead of compassion, you can criticize them. నువ్వు జాలి చూపించడానికి బదులు అతన్ని విమర్శిస్తున్నావు. You should not have gone away from Jerusalem. అసలు యెరూషలేము జెండికిలో నువ్వు వెళ్ళకుండా And all ఉండవచ్చు. these lectures, ఈ లెక్చర్లు ఇస్తారు అతను. that doesn't help people. అది ఎవరికి సహాయం చేయదు. Criticism does not help people. ప్రజలను విమర్శించడం అనేది వాళ్ళకి ఏం What they సహాయం need is some encouragement. వారికి కావాల్సింది ఏమిటంటే ప్రోత్సాహం కావాలి. What is they need is a word that will lift them up and tell them God will care for you. దేవుడు నీ గురించి జాగ్రత్త వహిస్తాడు అని వాళ్ళని ఆ మాటలు చెప్పి వాళ్ళని ఆదరించి పైకి లేవదీయాలి. One of the great gifts that we need to have is the gift of encouraging people. మరి మనకి కావలసినటువంటి గొప్ప వరం ఏమిటంటే ఇతరులను ప్రోత్సహించేటటువంటి వరం మనకు అవసరమైనది. As human beings, we are ready to criticize people. మనుషులంగా మనం ఏం చేస్తామంటే ఇతరులను విమర్శించడానికి సిద్ధంగా ఉంటాం. And give them a big lecture of how they went wrong. ఎందుకు తప్పు చేశారో ఎలా చేశారో పెద్ద లెక్చర్ కొడతాం వాళ్ళకి. But that's not what they need. అది వాళ్ళకి కావాల్సింది అది కాదు. They need help. వాళ్ళకి సహాయం కావాలి. You know, when Peter was walking on the water looking unto Jesus, పేతురు యేసు ప్రభువారి వైపు చూస్తూ నీళ్ల మీద నడుస్తున్నప్పుడు sometime he looked away మరి కొంచెం ఒకసారి పక్కన and చూశాడు. he started sinking. వెంటనే మునిగిపోవడం ఆరంభించాడు. What did he do? ఏం చేశాడు? He said, Lord, save me. ప్రభువా నన్ను రక్షించన్నాడు. What did Jesus do? యేసు ప్రభువారు ఏం చేశారు? Did Jesus give him a big lecture? అక్కడ ఆయనకి పెద్ద లెక్చర్ ఇచ్చారా? See, I told you, you should have looked at me. చెప్పాను కదా నీకు నా వైపే చూడమని. Why you turned away? ఎందుకు పక్క చూసావు? Even 5 minutes lecture, Peter would have reached the bottom of the sea. 5 నిమిషాలు కనుక ప్రభు మాట్లాడుంటే ఈ లోపల సముద్రం అడుక్కెడిపోయి ఉండేవాడు పేతురు. But Jesus never gave a lecture. అయితే యేసు ప్రభువారు ఎట్లాంటి లెక్చర్ అని చెప్పలేదు. No lecture, no sermon. అక్కడ ఏమీ బోధ లేదు, లెక్చర్ లేదు. He immediately caught his hand. వెంటనే ఆయన చేపట్టుకున్నాడు. That is what we need to do for other people. అదే ఇతరుల కొరకు మనం కూడా అదే చేయాలి. So many times we are giving them lectures, by the time they have sunk to the bottom of the చాలా sea. సార్లు వాళ్ళకి మనం లెక్చర్లు ఇస్తూ కూర్చుంటే ఈ లోపల సముద్రపు అడుగుకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. So this man also, when he saw this person like that, he did not give him a lecture. ఈ మనుషుడు కూడా ఇట్లాంటి అవసరతలో ఉన్నటువంటి వ్యక్తిని చూసినప్పుడు అతనికి ఏదో పెద్ద ప్రసంగం చేయలేదు, లెక్చర్ ఇవ్వలేదు. He lifted him up and took care of him. అతనే పైకెత్తాడు, అతని గురించి జాగ్రత్త And వహించాడు. that is called the ministry of encouraging people. అదే ప్రోత్సహించేటటువంటి పరిచర్య. He had compassion on him. అతని మీద జాలి చూపించాడు. And Jesus said to this lawyer here, యేసు ప్రభువారు ఇక్కడ ధర్మశాస్త్రోపదేశంగా verse చెప్పాడు. 37, 37వ వచనంలో, you go and do the same thing to other people. నువ్వు వెళ్ళి ఇతరులకు అలాగు చేయమని అతనితో చెప్పాడు. That is the word of the Lord to us. అదే దేవుని వాక్యం మన నిమిత్తం. You go and do the same. నువ్వు వెళ్ళి అలాగే చెయ్యి. Have you heard that word? ఆ మాట మీరు విన్నారా? What Jesus did for you? యేసుక్రీస్తు ప్రభువారు నీకు ఏం Go and చేశాడు? do the same. నువ్వు వెళ్ళి అదే సంగతి నువ్వు చెయ్యి. You know, many times we miss a blessing from God చాలా సార్లు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం because కోల్పోతాం. we don't help other people. ఇతరులకు కూడా మనం సహాయం చేయం. There is a law in God's kingdom. దేవుని రాజ్యంలో ఒక నియమం ఉంది. I have experienced it for many years. అనేక సంవత్సరాలుగా నేను దాన్ని అనుభవిస్తున్నాను. In Proverbs chapter 11, సామెతల గ్రంథము 11వ అధ్యాయం. you think of this good Samaritan. ఈ మంచి సమరయుని గురించి తలంచండి. He had some program to go somewhere. ఆయన ఎక్కడికో వెళ్ళటానికి ఏదో కార్యక్రమం ఉంది ఆయనకి. On the way he saw this man. దారిలో ఈ మనుషుని చూశాడు. He had to cancel his program in order to help this man. ఈ మనుషునికి సహాయం చేయాలంటే తన వెళ్ళవలసిన కార్యక్రమం రద్దు చేసుకోవాలి.
So sometimes when we have to help other people, కొన్నిసార్లు మనం ఇతరులకు సహాయం చేయాలి అంటే we have to cancel some program. కొన్ని కార్యక్రమాలు రద్దు చేసుకోవాలి. Something which we want to do, మనం ఏదో చేయాలనుకున్నది we have to cancel it. దాన్ని రద్దు చేసుకోవాలి. I have experienced that many times. చాలా సార్లు నేను అట్లా అనిపించాను. Sometimes somebody comes to see me, కొన్నిసార్లు ఎవరో నన్ను or చూడడానికి somewhere I have to sit and talk to somebody, లేకుంటే కొన్నిసార్లు ఎవరితో కూర్చొని మాట్లాడాలి. and I may not have time to eat lunch, or I have to eat lunch very late. మరి కొన్నిసార్లు మధ్యాహ్నం భోజనం చేయడానికి కూడా సమయం ఉండదు, చాలా ఆలస్యంగా చేయవలసి వస్తుంది. I have to forget my own convenience. నా సొంత అవసరతలను నేను మర్చిపోవాలి. See, I have to help this man. ఈ మనుషునికి నేను సహాయం చేయాలి. I remember once at home, ఒకసారి నా జ్ఞాపకం ఉంది, ఇంటి దగ్గర I was writing some very important article for Christian magazine. ఈ క్రిస్టియన్ మ్యాగజైన్ కోసం ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యాసం ఒకటి రాస్తున్నాను. I had to finish it that day ఆ రోజు నేను దాన్ని ముగించాలి, because I had to send it. దాన్ని పంపించాలి. And as I was busy writing this, నేను ఎట్లా రాయటంలో నిమగ్నమై పని కలిగి ఉన్నప్పుడు my doorbell rang, ఆ ఇంటి డోర్ బెల్, కాలింగ్ బెల్ నెక్కారు. and I opened the door. తలుపు తెరిచాను. There was one man, I had never seen him before. ఒక మనుషుడు వచ్చాడు, ఆయన అంతకుముందు ఎప్పుడు చూడలేదు నేను. He said, "Brother Zach, can I come and see you for a few minutes?" ఆయన అన్నాడు, సోదరుడు జాక్ గారు, నేను వచ్చి ఒక 2 నిమిషాలు మేము చూడొచ్చు అన్నాడు. I said, "Yeah, please come." నేను సరే మంచిది రండి అన్న. He said, "I read one book of yours, it helped me so much. ఆయన అన్నాడు, మీ పుస్తకం ఒకటి చదివాను, నాకు ఎంతో సహాయకరంగా ఉండింది, I want to talk to you." మీతో మాట్లాడాలన్నాడు. So I thought he will sit 2-3 minutes and go. ఆయన నేను అనుకున్నా 2-3 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోతాడు అనుకున్నాను. But he was sitting there half an hour, 45 minutes, just keeping on talking. అరగంట అయిపోయింది, 45 నిమిషాలు అయిపోయింది, ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. And I was getting impatient. Naga- When is he going to go? When is he going to go? నాకు సహనం పోతుంది, ఎప్పుడు వెళ్ళిపోతాడా అని. Because I have to finish my article. ఎందుకంటే నేను రాయవలసినది వ్యాసం పూర్తి చేయాలి. I think finally he sat for about 2 hours. చివరికి 2 గంటల సేపు కూర్చున్నాడే. But I saw he was a needy person. అయితే నేను గమనించింది ఏంటంటే అతడు అక్కర కలిగిన వ్యక్తి, So I could help him. కనుక నేను ఆయన సహాయం చేయగలిగాను. And after he was helped, he said, "Thank you very much." We prayed and he went away. ఆయన సహాయం పొందిన తర్వాత మీకు చాలా వందనాలు అన్నాడు, ప్రార్థన చేసాం, ఆయన వెళ్ళిపోయాడు. And when I went back to write my article, నేను మళ్ళా తిరిగి నా వ్యాసం రాయటం ప్రారంభించినప్పుడు the Lord said to me, ప్రభు నాతో అన్నాడు, "I told you to go to the whole world and make disciples. నేను చెప్పాను కదా సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టిని శిష్యులుగా చేయమని. Now without going to the whole world, I sent somebody to your house and you are complaining." మరి అసలు నువ్వే సర్వలోకానికి వెళ్ళక్కర్లేకుండా నీ ఇంటికే నేను పంపిస్తుంటే నువ్వేదో మనసులో సణుక్కుంటున్నావేంటి? I said, "Lord, please forgive me. నేను అన్నాను, ప్రభు నన్ను క్షమించు, I will never again complain. నేను ఎప్పుడు కూడా మళ్ళీ ఎట్లా ఫిర్యాదు చేయను. Anybody who is needy, అక్కర కలిగిన వాళ్ళు ఎవరైనా కానీ I am here to help him. వాళ్ళకి సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇక్కడ. They can come to me, I don't have any secretary, nobody. మరి వాళ్ళు నా దగ్గరికి రావచ్చు, నాకు సెక్రటరీ లేరు, ఎవరు లేరు. God has called us to serve other people. మరి దేవుడు మనలను ఇతర ప్రజలను సేవించడానికి మనల్ని పిలిచాడు. And the Lord said, "Your article can wait. మరి ప్రభు అన్నాడు, నువ్వు రాసేటటువంటి వ్యాసం కొంచెం వేచి ఉండొచ్చు. You sit at night, at midnight and write it." నువ్వు కావాలంటే రాత్రి మధ్యరాత్రి వరకు కూర్చుని అది రాసుకోవచ్చు. Yeah, when we serve the Lord, we have to put away our own convenience. మనం ప్రభువును సేవించినప్పుడు మన సొంత అవసరతలో, మన అనుకూలతలో ప్రక్కన If పెట్టుకోవాలి. you are always thinking of your convenience, you cannot be like this good Samaritan. మీరు ఎల్లప్పుడూ కూడా మీ అనుకూలతలే చూసుకుంటూ కూర్చుంటే ఈ మంచి సమరయుని వల్లే మీరు ఉండలేరు. You will be like the priest and Levite. ఇక్కడ ఉన్నటువంటి యాజకుడు Say, "No, లేవీయుడు మాదిరిగా ఉంటారు. I want to help you, but I don't have time now because I've got one program. నీకు సహాయం చేయాలని నాకు ఉంది, కానీ టైం లేదు, ఇప్పుడు ఏదో కార్యక్రమం Because వెళ్ళిపోతున్నాను. my program is more important than you." ఎందుకంటే నీకంటే నా కార్యక్రమాన్ని చాలా ప్రాముఖ్యం అంటారు. That is the priest. అది యాజకుడు And the Levite also is like that. లేవీయుడు కూడా అట్లనే ఉన్నాడు. But this poor despised Samaritan, అతడి నిస్సహాయుడైనటువంటి తృణీకరించబడిన సమరయుడు. think if Jesus came and said, "I have no time for you." మరి ఒకవేళ అనుకోండి యేసుక్రీస్తు ప్రభువు నీ దగ్గరికి వచ్చి నాకు టైం లేదన్నారు అనుకోండి. He didn't say that to any of us. ఎవరికి కూడా ఆయన అట్లా చెప్పలేదు. My brothers and sisters, ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, do you want to be like Jesus? మీరు యేసు వలె ఉండాలి అంటే You must have compassion on people who are needy. అవసరత కలిగినటువంటి ప్రజల విషయమై మీరు జాలి కలిగి ఉండాలి. And don't think of your time and your program. మీ సమయము, మీ కార్యక్రమం, వీటి గురించే మీరు ఏదో గొప్పగా ఆలోచించుకుంటూ ఉండకండి. I heard a story నాకు ఒక కథ విన్నాను నేను. of one man who had a gift of healing. ఒక ఆయన స్వస్థపరిచేటటువంటి వరాన్ని కలిగి ఉన్నాడు. I'm not talking about these big people who conduct healing crusades. ఏదో పెద్ద పెద్ద స్వస్థత కూటాలు ఏర్పాటు చేసే పెద్ద పెద్ద వ్యక్తుల గురించి నేను మాట్లాడలేదు. Most of them are deceivers. I don't believe them. వారిలో అనేక మంది మోసం చేసేవాళ్ళు, నేను నమ్మను వాళ్ళు. They only collect money, వాళ్ళకి కావాల్సిన డబ్బు, fool a few people and go away. మరి మిమ్మల్ని ఫూల్ చేస్తారు, ప్రజలు అలా వెళ్ళిపోతారు. But there are some people కొంతమంది ప్రజలు like Paul, Peter and all. పౌలు వలె, పేతురు వలె కొంతమంది. Even today, ఈ రోజు కూడా most of them we don't even know their names. వారిలో చాలా మంది వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియవు.
simple people, వాళ్ళు చాలా సామాన్య ప్రజలు. some working in North India and all. కొంతమంది ఉత్తర భారతదేశంలో God has పనిచేస్తున్నారు. given them a real gift of healing. ప్రభు వారికి నిజమైనటువంటి స్వస్థత వరాన్ని ఇచ్చారు. It is like it's written in the Bible. బైబిల్లో రాయబడినట్టే. So this brother, ఈ సహోదరుడు he had a healing gift. ఆయనకి స్వస్థపరిచే వరం ఉంది. And he would pray for people and they'd be healed. ఆయన ప్రజల కోసం ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. So people came to know about it. ప్రజలకు ఆయన గురించి తెలిసింది. So they would all come to him. కనుక వాళ్ళందరూ ఆయన దగ్గర రావడం They ఆరంభించారు. would disturb him. వాళ్ళ Pray for me. నా గురించి ప్రార్థన చేయండి. And people would be healed. ప్రజలు స్వస్థత పొందుతున్నారు. Sometimes people would call him to their house at 2 o'clock at night. కొన్నిసార్లు ప్రజలు రాత్రి 2 గంటలు కూడా ఆయన ఇంటికి And పిలుస్తున్నారు. he would go. ఆయన వెళ్తున్నాడు. But you know, this type of ministry, it can become very tiring for somebody. కనుక ఇదేమిటంటే ఇట్లాంటి పరిచర్య ఒక వ్యక్తికి చాలా అలసట కలిగించేదిగా ఉంటుంది. So one day, ఒక రోజు 2 o'clock in the morning, somebody called him saying, please come and pray. ఉదయాన్నే 2 గంటలకే ఎవరో పిలిచారు, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి. And he said, ఆయన అన్నాడు, okay, after putting the phone down, ఆ ఫోన్ కింద పెట్టేసి, he said, Lord, ప్రభా, can't you stop these people from calling me at 2 o'clock in the morning? ఈ ప్రజలు రాత్రి 2 గంటలు కూడా నన్ను పిలిచేది నువ్వు ఆఫ్ చేయలేవా అన్నాడు. The Lord said, okay, I will stop. ప్రభు అన్నాడు, సరే నేను ఆపేస్తాను. Next day, తర్వాత రోజు he lost his gift of healing. ఆ స్వస్థపరిచే వరాన్ని పోగొట్టుకున్నాడు. He prayed for people. ప్రజల కోసం ప్రార్థన చేశాడు, Nothing happened. ఏం జరగలేదు. Prayed for somebody else. ఎవరి కోసం ప్రార్థన చేశాడు, Nothing happened. ఏం జరగలేదు. And the word went round, he has lost his gift of healing. ఈ వార్త అందరికీ తెలిసిపోయింది, స్వస్థపరిచే వరాన్ని నేను పోగొట్టుకున్నాడు. Then nobody came to him. ఇంక ఎవరు ఆయన దగ్గరికి రాలేదు. Nobody disturbed him at 2 o'clock in the morning. ఇంకా రాత్రి 2 గంటలకి ఈయన కలత పంచేవాడు ఎవరు లేరు. The Lord said, you're happy now? ప్రభు అన్నాడు, ఇప్పుడు సంతోషంగా ఉన్నావా? Nobody is disturbing you now. ఎందుకంటే ఎవరు నిన్ను కలత You కలిగించట్లేదు can కదా. sleep peacefully at night. రాత్రి చక్కగా నిద్రపోవచ్చు నువ్వు. He repented. పశ్చాత్తాపడ్డాడు. He knelt down and said, Lord, please let them disturb me any number of times. Please give me back the gift. మోకరించి ప్రార్థన చేసి పశ్చాత్తాపడి, ప్రభా ఎన్నిసార్లు వాళ్ళు నాకు కలత కలిగించినా పర్లేదు, నాకు ఆ స్వస్థత వరం ఇవ్వమన్నాడు. Many of you, మీలో అనేక మంది you're praying to God to give you a gift to serve Him. ఆయన్ని సేవించడానికి దేవుడు మీకు ఒక వరం ఇవ్వాలని మీరు ప్రార్థన చేస్తున్నారు. If you have a real gift, మీకు నిజమైన ఒక వరం ఉంటే you have to be willing to cancel your programs. మీ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకోవడానికి కూడా మీరు ఇష్టంగా ఉండాలి. You have to be willing to be inconvenienced day and night. దివారాత్రులు కూడా మీకు అసౌకర్యంగా ఉండినప్పటికీ మీరు సిద్ధపడి You cannot have holiday, you cannot even sleep properly. మీరు నేను సెలవు తీసుకుంటాను, బాగా నిద్రపోతానంటే కుదరదు. ఇంకా Are you willing for that? దానికి సిద్ధంగా ఉన్నారా? Or you will be like the priest and the Levite, no, I have no time for you, I've got to keep my program. లేకుంటే యాజకుని వలే లేవీని వలే, లేదు నాకు సమయం లేదు, నేను Why? కార్యక్రమానికి వెళ్ళిపోవాలి, ప్రోగ్రామ్ Why did they do that? ఎందుకు చేశారు అట్లా? Because they had no compassion. ఎందుకంటే వాళ్ళకి జాలి లేదు. They are going for the meeting. వాళ్ళు ఏదో కూటానికి They are వెళ్తున్నారు, going to worship God. లేకుంటే దేవుడిని ఆరాధన చేయడానికి And the వెళ్తున్నారు. Lord says, I don't want all your sacrifice of praise, I want you to show compassion to ప్రభు people. అన్నాడు, నీ అర్పణలో నీ బలులు ఇవ్వక్కర్లేదు, నువ్వు కనికరం చూపించాలి, జాలి I చూపించాలి. desire mercy, not all your prayer meetings and your Bible studies. నీ ప్రార్థనా కూడికలు, నీ బైబిల్ స్టడీ కాదు, ఇక్కడ నేను కనికరాన్ని కోరుతున్నాను. So, Jesus was filled with the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు. What did we read in Acts 10:38? అపోస్తలుల కార్యములు 10:38 God anointed Jesus with the Holy Spirit and he went for prayer meetings. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన అభిషేకిస్తే ఆయన ప్రార్థనా కూడికలకు వెళ్ళాడా? No. లేదు. He was filled with the Holy Spirit and he went around doing good. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే అందరికీ మేలు చేస్తూ వెళ్ళాడు. Does it say he was filled with the Holy Spirit and he went for Bible studies? ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి బైబిల్ పఠనానికి వెళ్ళాడు? No. లేదు. He was filled with the Holy Spirit and he went to deliver people from the devil. మరి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే అపవాది బంధకాల నుండి ప్రజలను విడిపించడానికి వెళ్ళాడు. See this verse ఈ వచనం చూడండి. in Proverbs 11, సామెతలు 11వ అధ్యాయం verse 25. 25వ వచనం. The generous man will be prosperous, and he who waters others will be watered himself. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును. That means you water somebody else's plant, God will water you. మీరు ఇతరుల యొక్క మొక్కలకు నీళ్లు పోస్తున్నారు అనుకోండి, దేవుడు మీకు నీళ్లు పోస్తాడు. Some dry man who's dry, ఎండిపోయినటువంటి ఒక you మనిషిని pour some water and make him fresh. మీరు నీళ్లు పోసి అతన్ని మంచి తాజాగా నూతనంగా చేస్తున్నారు. God will water you. దేవుడు నీకు నీళ్లు పోస్తాడు. I have found that for 40 years. 40 సంవత్సరాలుగా నేను దీనికి అనుకున్నాను. When I serve others, God blesses me. నేను ఇతరులను సేవించినప్పుడు దేవుడు నన్ను దీవిస్తున్నాడు. If you don't serve others, నీవు ఇతరులు సేవించకపోతే, like the priest and Levite, you say, no, I have no time to serve others, I have to go to pray to God. యాజకుని వలే, లేవీని వలే ఇతరులకు సేవ చేయడానికి నాకు సమయం లేదు, నేను వెళ్ళిపోవాలి, You will దేవుని be ప్రార్థన dry.
You will be dry like a desert. నీవు ఎడారి వలె ఎండిపోయిన వ్యక్తిగా ఉంటావు. Because the law of God is, ఎందుకంటే దేవుని నియమం ఏంటంటే, he who waters others, God will water him. నీళ్లు పోయేవానికి దేవుడు నీళ్లు పోస్తాడు. You know, so many Christians are so dry. అనేక మంది క్రైస్తవులు ఎందుకు ఎండిపోయిన వాళ్ళుగా ఉన్నారు? So many preachers are so dry. అనేక మంది బోధకులు ఎందుకు ఎండిపోయిన వాళ్ళుగా ఉన్నారు? I've heard many of them in my 40 years. నా 40 సంవత్సరాలు ఎంతో మంది గురించి విన్నాను. And every time I hear a dry preacher, ప్రతిసారి కూడా ఎండిపోయిన ఒక బోధకుని గురించి I విన్నప్పుడు, say, Lord, please don't let me be like him. నేనంటాను, ప్రభువా నన్ను అట్లా చెయ్యొద్దు నీవు. I never in my life want to be a dry preacher. నా జీవితంలో ఎప్పుడు కూడా ఎండిపోయిన బోధకునిగా ఉంటాను. నాకు I ఇష్టం. want to always be fresh. నేను ఎల్లప్పుడు కూడా నూతనంగా ఉండే వ్యక్తిగా How ఉండగలను. to always be fresh? ఎట్లా ఎప్పుడు కూడా నూతనంగా ఉండగలను? God has to water me. దేవుడు నాకు నీళ్లు పోయాలి. How will your plant always be green? You have to water it. ఎప్పుడు ఎందుకు నీ మొక్క ఎప్పుడు పచ్చగా ఉంటుంది? నేను రోజు నీళ్లు పోస్తున్నావు కనుక God has to water me. దేవుడు నాకు అట్లా నీళ్లు పోయాలి. But he will water me according to this verse only if I water other people. మరి ఇక్కడ ఈ వచనాన్ని అనుసరించి నేను ఇతర ప్రజలకు నీళ్లు పోసినప్పుడు ఆయన నాకు నీళ్లు But if పోస్తాడు. I say, Lord, don't let anybody disturb me at 2 o'clock at night, ఓ ప్రభా రాత్రి 2 గంటలకు నాకు ఎవరో కలత కలిగించకుండా చూడని ప్రార్థన చేస్తుంటే, then God will say, okay, I'll take away your gift from you. You can sleep peacefully at night. అప్పుడు దేవుడు అంటాడు, సరే నీకున్న వరాన్ని కూడా నేను తీసేస్తాను, నువ్వు హాయిగా నిద్రపో అంటాడు. You know, you have to pay a price to serve God. దేవుడిని సేవించడానికి నీవు క్రయాన్ని చెల్లించాలి. Every one of you can be a servant of God. మీలో ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవకులుగా ఉండగలరు. Sisters, సహోదరులు, brothers, సహోదరులు, young people. యవనస్తులు, You may not preach, మీరు బోధ but you చేయకపోవచ్చు, can be a servant of God. అయితే దేవుని సేవకులుగా ఉండగలరు. This Samaritan was not a preacher. ఈ సమరయుడు బోధకుడు కాడు. He helped one person. ఒక్క వ్యక్తికి సహాయం చేశాడు. He didn't preach to 1,000 people. వేల కొలది ప్రజలకు ఏం బోధించలేదు. You don't have to preach to 1,000 people. వేల కొలది ప్రజలకు మీరు బోధించక్కర్లేదు. One person. ఒక్క వ్యక్తికి. Jesus would, once he was about to go to sleep at night one day, యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి రాత్రి నిద్రపోయే ముందు, midnight, time for Jesus to go to sleep. మరి ఇప్పుడు సమయం చూస్తే మధ్యరాత్రి అయిపోయింది, యేసు ప్రభువారు నిద్రపోవాలి. Knock at the door. తలుపు దగ్గర తలుపు తట్టినట్టు వినపడింది. Midnight, somebody coming, మధ్యరాత్రి ఎవరో తలుపు తడుతున్నారు. opens the door. తలుపు తెరిచారు. Nicodemus. నికోదేము వచ్చాడు. Jesus says, come in. లోపలికి రండి అన్నాడు. And they sit and talk. వాళ్ళు కూర్చుని మాట్లాడుతున్నారు. What about his sleep? ఈ నిద్ర సంగతి ఏమిటి? No, that can wait. ఆ నిద్ర తర్వాత చూసుకోవచ్చు. Here is one bishop who's a needy man. Let me help him. ఎందుకంటే ఇక్కడ అక్కర కలిగినటువంటి ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన నేను సహాయం చేయాలి. That is how Jesus was. యేసుక్రీస్తు ప్రభువారు అట్లా ఉన్నాడు. Now, I have thought when I read that story, ఆ కథ నేను చదివినప్పుడు నేను అనుకున్నాను, how did Nicodemus feel so free to come to Jesus' house at midnight? యేసుక్రీస్తు ప్రభువారి ఇంటికి మధ్యరాత్రిలో రావడానికి నికోదేము ఎందుకు ఎంత స్వేచ్ఛ కలిగి ఉన్నాడు? How many people will come to your house and knock at your door at midnight? మధ్యరాత్రి సమయంలో ఎంతమంది మీ ఇంటికి వచ్చి తలుపు తడుతున్నారు? They'll say, no, we won't disturb him. వాళ్ళు అంటారు, లేదు లేదు ఆయన కలత కలిగించకూడదు, He may get offended. ఆయన కోపం వస్తుందేమో, He may get upset and say, come in the morning. ఆయన తప్పిపోయి రేపు రండి అంటాడు. How he felt free to go to Jesus' house. మరి యేసుక్రీస్తు ప్రభువారి ఇంటికి వెళ్ళడానికి ఎట్లా స్వేచ్ఛ వచ్చింది దీనికి? Because when Jesus was preaching and moving around, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తున్నప్పుడు, he చుట్టూ సంచరిస్తున్నప్పుడు gave people the impression like this. ప్రజలకు ఇట్లాంటి అనుభూతి, అభిప్రాయం వచ్చింది ఆయన గురించి. You can come and disturb me anytime. ఏ సమయంలో అయినా మీరు నా దగ్గరికి రావచ్చు, నన్ను కలత కలిగించవచ్చు కూడా పర్వాలేదు. I am your servant. నేను మీ దాసుడిని. That is how the Good Samaritan was. ఈ మంచి సమరయుడు అట్లా ఉండినాడు. He was willing to cancel all his own program. ఆయన తన సొంత కార్యక్రమాలన్నీ రద్దు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. I'm not just preaching this. నేను ఏదో దీన్ని బోధ చేయడం కాదు, I have practiced it for 40 years. 40 సంవత్సరాలుగా దీన్ని నేను అనుసరిస్తున్నాను క్రియాపూర్వకంగా. And I pray that God will give me grace to practice it till the end of my life. నా జీవిత కాలం చివరి వరకు కూడా దీన్ని ఎట్లానే కొనసాగిస్తూ ఉండడానికి దేవుడు తన కృపను గురించిన ప్రార్థన చేస్తున్నాను. I have discovered another thing. మరి ఒక సంగతి నేను కనుగొన్నాను. As I water other people, నేను ఇతరులకు నీళ్లు పోస్తున్నప్పుడు God will water me. దేవుడు నాకు నీళ్లు పోస్తాడు. I remember when I was a young person, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు సంగతి ఉండడానికి and God gave me a gift to preach the word. దేవుని వాక్యాన్ని ప్రకటించేటటువంటి వరాన్ని దేవుడు నాకు When I ఇచ్చాడు. was only 23 years old, ఆ సమయంలో నాకు 23 సంవత్సరాలే వయసు. and I was invited here and there, నన్ను అక్కడక్కడికి ప్రజలు ఆహ్వానిస్తున్నారు. and I said, Lord, నేను చెప్పాను, ప్రభా all the great preachers go and preach in the city. చాలా గొప్ప గొప్ప బోధకులు పట్టణాల్లోకి వెళ్ళి బోధిస్తున్నారు. What about the poor people in the villages? Nobody goes to preach to them. గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజల సంగతి ఏంటి? ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి Because you don't get money there. ఎందుకంటే వాళ్ళకి డబ్బు రాదు అక్కడ. They are all poor people. వాళ్ళందరూ పేదవాళ్ళు.
and nobody cares for the poor people in India. భారతదేశంలో పేదవాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. So I said, when as a young man, I told the Lord, నేను అన్నాను, యవనస్తుడిగా ఉన్నప్పుడు ప్రభుతో చెప్పాను, Lord, I will go. ప్రభు నేను వెళ్తాను. You send me to the poor villagers in India. పేదవాళ్ళ దగ్గరికి, గ్రామాల్లోకి భారతదేశంలో నన్ను పంపించి నేను వెళ్తాను. And God has taken me at my word. దేవుడు నా యొక్క పనిలో అక్కడ పంపించాడు. See, now we have so many churches of ours in Tamil Nadu. తమిళనాడులో అనేకమైన సంఘాలు ఉన్నాయి మాకు. Poor villages. చాలా పేద గ్రామాలు. Some villages, there was no church for 2000 years. కొన్ని గ్రామాల్లో 2000గా అసలు సంఘమే, అక్కడ చర్చి లేదు. We could go and start a church there. మేము వెళ్ళి అక్కడ సంఘాన్ని ప్రారంభించగలిగాం. It's wonderful. ఇది ఎంతో అద్భుతకరమైంది. Very, very poor people. చాలా పేదవాళ్ళు who live in mud huts and all that. వాళ్ళు మట్టి గుడిసెల్లో ఉంటున్నారు. వాళ్ళు God has chosen the poor of the world to be rich in faith. మరి లోకంలో ఉన్నటువంటి పేదవాళ్ళని విశ్వాసంలో ఐశ్వర్యవంతులుగా ఉన్న వాళ్ళు దేవుడు ఎన్నుకున్నాడు. You care for the poor, God will care for you. నువ్వు పేదవాళ్ళ గురించి నీవు జాగ్రత్త వహించినప్పుడు దేవుడు నీ జాగ్రత్త వహిస్తాడు. Many times I had to leave my children and go. చాలా సార్లు నేను నా పిల్లలను వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి My వచ్చింది. wife has to take care of all the children and very often they are sick. మరి చాలా సార్లు నా భార్య పిల్లల గురించి జాగ్రత్త వహించవలసి వచ్చేది. చాలా సార్లు పిల్లలకు రోగం వచ్చేది. I said, Lord, నేను ప్రభా, I will take care of your family, you take care of my family. నీ కుటుంబాన్ని గురించిన భద్రత నేను వహిస్తాను, నా కుటుంబాన్ని గురించిన భద్రత నీ వహించు. Here is my testimony after 40 years. 40 సంవత్సరాల తర్వాత ఇది నా సాక్ష్యం. I have watered God's family, God has watered my family. నేను దేవుని కుటుంబానికి నేను నీళ్లు పోశాను, దేవుడు నా కుటుంబానికి నీళ్లు పోశాడు. If I sat at home just watering my family, నేను ఇంటి దగ్గరే కూర్చుని నా కుటుంబానికి నీళ్లు పోస్తూ కూర్చుంటే I think they would have all dried up. They would have all become dry. ఎండిపోయినట్టుగా అయిపోయింది. It is better to let God water your family. నీ కుటుంబానికి దేవుడు నీళ్లు పోసేట్టు చేయడం మంచిది. You honor God, He will honor you. దేవుడిని నువ్వు ఘనపరచు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. So, is a great example in the story of this Good Samaritan. ఈ మంచి సమరైన కథలో ఇది చాలా గొప్ప మాదిరి. You have a choice. నీ ఎంపిక చేసుకునేది నీకే ఉంది. You can neglect these poor people. నువ్వు పేదవాళ్ళని నువ్వు తృణీకరించు. And like the Levite and the priest, లేవీయుడు యాజకుడు చేసిన, no, I have got my program, I have to do that. లేదు నా కార్యక్రమాలు నాకు ఉన్నాయి, నేను వెళ్ళిపోయాను చేయాలి. Okay, go. సరే వెళ్ళు. You will be dry all your life. నీ జీవితకాలం అంతా ఎండిపోయిన వాళ్ళ ఉంటావు. Or be like the Good Samaritan. లేదా మంచి సమరైన వాళ్ళే. Take out money from your own purse and help them. నీ సొంత పర్సులో ఉన్న డబ్బు తీసి వాళ్ళకి సహాయం చేయి. And cancel your program. నీ కార్యక్రమాలు రద్దు చేసుకో. And help them. వాళ్ళకి సహాయం చేయి. God will water you. You will be fresh till the end of your life. దేవుడు నీకు నీళ్లు పోస్తాడు, నీ జీవితాంతకాలం వరకు నువ్వెంతో నూతనంగా ఉంటావు. God will water your family also. దేవుడు నీ కుటుంబానికి కూడా నీళ్లు పోస్తాడు. God will bless your children. దేవుడు నీ పిల్లల్ని దీవిస్తాడు. You want God to bless your children? దేవుడు నీ పిల్లల్ని దీవించాలని కోరుతున్నావా? You bless God's children. దేవుని పిల్లల్ని నువ్వు దీవించు. So many servants of God have come and stayed in my house. అనేక మంది దైవ సేవకులు వచ్చి మా ఇంట్లో ఉండినారు. And my wife and I have honored them and served them with the best. మరి నా భార్య నేను వాళ్ళని మేము కనపరిచినాము, చేయగలిగినంత శ్రేష్టమైన విధానంలో వాళ్ళకి పరిచయం చేశాం. We watered them, God watered my family. మేము వాళ్ళకి నీళ్లు పోసాం, దేవుడు నా కుటుంబాన్ని నీళ్లు పోసాడు. I can tell you that. అది మీకు చెప్పగలను. I said, Lord, I will always honor your servants. నేను చెప్పాను, ప్రభువా నీ సేవకులను ఎప్పుడు నేను కనపరుస్తాను, I will always water them. నేను ఎప్పుడు వాళ్ళకి నీళ్లు పోస్తాను. And God has watered my family. దేవుడు నా కుటుంబాన్ని నీళ్లు పోస్తాడు. But if you live a selfish life, అయితే మీరు స్వార్థంతో కూడి జీవితం I జీవిస్తే, have to take care of myself, I've got to take care of my family, నేను నా గురించి నా కుటుంబాన్ని గురించి ఇవే నేను చూసుకోవాలంటే you will become dry, your children will become dry. నువ్వు ఎండిపోయిన వాడు అయిపోతావు, నీ పిల్లలు కూడా ఎండిపోయిన వాడు అయిపోతారు. Today I see my children are serving the Lord. I'm so happy. మరి నేను చూస్తున్నాను ఈ దినాల్లో నా పిల్లలు ప్రభువుని సేవిస్తున్నాను, చాలా సంతోషంగా. See how it was with Jesus. యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఏమైనా చూడండి. In Mark's Gospel, మార్కు సువార్త chapter 3. 3వ అధ్యాయం. You know, first of all, chapter 2. మొట్టమొదటిగా 2వ అధ్యాయం చూడండి. Jesus came back to his own house in Capernaum. యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములో ఉన్న తన ఇంటికి వచ్చారు. You know, for 30 years Jesus lived in Nazareth. 30 సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రభువారు నజరేతులో జీవించారు. That is, Joseph died. యోసేపు మరణించాడు. And he was Jesus was the older brother there, and he was looking after Mary and his younger brothers and sisters. యేసుక్రీస్తు ప్రభువారు ఇంటిలో ఉన్నటువంటి పిల్లల్లో పెద్దోడు కనుక తన తల్లి అయినటువంటి మరియా తన తమ్ముళ్ళను ఈ బాధ్యత వహిస్తున్నాడు. He had 4 brothers and 2 sisters. ఆయనకి 4 సహోదరులు తమ్ముళ్ళు ఉన్నారు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. In small house. చిన్న ఇంట్లో. At the age of 30, 30 సంవత్సరాల ప్రాయంలో he gave up his job as a carpenter. ఆయన ఈ వడ్రంగి వారి పని వదిలేశాడు. He told his brothers and all, now you take care of the family. తన సహోదరులతో చెప్పాడు, ఇప్పుడు కుటుంబ బాధ్యతలు మీరు తీసుకోండి, I have to go. నేను వెళ్ళాలి.
And he shifted his residence from Nazareth to another town. ఆయన నజరేతు నుండి మరి ఒక పట్టణంలోనికి వెళ్ళిపోయాడు. See that in Matthew chapter 4, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో verse 13. 13వ వచనంలో. Matthew 4:13. మత్తయి సువార్త 4వ అధ్యాయం. Just you read verse 1 to 11 was his temptation in the wilderness. ఈ 4వ అధ్యాయంలో మొదటి వచనం నుండి 11వ వచనం వరకు అరణ్యములో ఆయనకు వచ్చిన He's శోధన just beginning his ministry. ఆయన పరిచర్య He ప్రారంభిస్తున్నాడు. was baptized, అక్కడ బాప్తిసం went to the wilderness for 40 days, 40 దినాలు అరణ్యంలో and ఉన్నాడు. he came back మళ్ళా వెనక్కి వచ్చాడు. and he said, verse 13, 13వ వచనం నుంచి he said goodbye to his family తన కుటుంబానికి కుటుంబ and సభ్యులకి he left Nazareth and came and settled down in Capernaum. ఆయన నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అనే దేశంలో ప్రాంతంలో కపెర్నహూమునకు వచ్చి కాపురం Because ఉన్నాడు. he said, ఎందుకంటే ఆయన చెప్పాడు, now I have to have my own house. ఇప్పుడు నా సొంత ఇల్లు నేను కలిగి ఉండాలి. Because so many people will come to see me. ఎందుకంటే ఎంతో మంది నన్ను చూడడానికి వస్తారు. Like Nicodemus, they may come at midnight. నికోదేము లాగా కొంతమంది మధ్యరాత్రిలో వస్తారు. I don't want my mother and brothers and all to complain. All the people are coming to our house. కనుక నా తల్లి గాని నా సహోదరులు గాని ఏంటి మన ఇంటికి వస్తామని వాళ్ళు అందరూ వస్తున్నారని ఫిర్యాదు చేయడం నాకు ఇష్టం. I will live in my own house so that anybody can come and see me anytime. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి నన్ను చూడగలిగేటట్టు నేను నా సొంత ఇంట్లో ఒక చోట ఉంటాను. I'm sure it was some small simple house. నేను అనుకుంటాను అది చాలా చిన్న సామాన్యమైన ఇల్లు అయి ఉండదు. So we read in Mark chapter 2 కనుక మార్కు సువార్త 2వ అధ్యాయంలో చదువుతున్నాం that he came back to his house in Capernaum. ఆయన కపెర్నహూములో తన ఇంటికి వచ్చాడు. And the news went round, Jesus has come back to his house. యేసుక్రీస్తు ప్రభువారు తన ఇంటికి వచ్చాడు అనే సంగతి వార్త అందరికీ తెలిసిపోయింది. Verse 1. మొదటి వచనంలో. And all the people were gathering round his house. ఆయన అది ఎంట ఉన్నాడని ప్రజలందరూ కూడా కూడి వస్తున్నారు. Verse 2. There was no longer room because the house was so small. మరి 2వ వచనంలో ఆ ఇల్లు చాలా చిన్నది కనుక స్థలం లేకపోయింది. Even at the door people were standing. తలుపు దగ్గర కూడా ప్రజలు నిలబడి ఉన్నారు. And there were 4 people who brought one paralyzed man. Verse 3. ఆ 3వ వచనంలో చూస్తే 4 మనుషులు పక్షవాయువు గలవాన్ని తీసుకొచ్చారు. And they could not get in. లోపలికి వెళ్ళలేకపోతున్నారు. So they said, what to do? ఏం చేయాలి ఇప్పుడు? This is a tile house, so we can go up and take out the tiles and go from the roof. అది పెంకుటిల్లు. వాళ్ళు అనుకున్నారు పైకి వెళ్ళి పెంకులు తీసేసి ఆ పైకప్పు నుంచి లోపలికి So వెళ్ళాలి. somebody said, no, how can you break up somebody's house? ఎవరో అన్నారు వేరే వాళ్ళ ఇల్లు మీరు ఇది అట్లా పగల కొడతారు తీసేస్తారన్నారు. They said, no, this is Jesus' house. He doesn't mind people breaking up his house. వాళ్ళు అన్నారు ఇది యేసుక్రీస్తు ప్రభువారి ఇల్లు, ఆ ఇల్లు కొంచెం పాడైనా దాని గురించి ఆయన ఏం పట్టించుకోరు. He is more interested in healing people than the condition of his roof. ఆయన పైకప్పు ఈ పరిస్థితి ఎలా ఉందో దానికంటే ప్రజలను స్వస్థపరిచే విషయంలో ఆయనకి శ్రద్ధ ఎక్కువ. Do you think they would have done it in somebody else's house? ఒకవేళ వేరే వాళ్ళు ఇల్లు అయితే వాళ్ళు చేసి ఉండేవాళ్ళ? No. లేదు. Those people would have taken him to court for breaking up the roof. వాళ్ళ పైకప్పు పగలగొట్టినందుకు అసలు వాళ్ళ కోర్టుకి తీసుకెళ్తారు వేరే వాళ్ళు అయితే. But this is Jesus' house. ఇది యేసుక్రీస్తు ప్రభువారి ఇల్లు. He doesn't mind. పర్వాలేదు. ఆయన So they went there, opened up the roof, వెళ్ళారు, పైకప్పు తీశారు, came from there. అక్కడ నుండి దించారు. Jesus is seeing his house roof is all open. యేసుక్రీస్తు ప్రభువారు చూశారు ఆయన ఇంటికి పైకప్పు అంతా పోయింది ఇప్పుడు. And he's not upset. దాని గురించి నేను తప్పిపోలేదు. Supposing somebody did that to your house. ఒకళ్ళు ఎవరైనా మీ ఇంటికి అట్లా చేశారు. Somebody is opening up the roof and coming from there. ఎవరో మీ ఇంటి పైకప్పు పగలగొట్టి లోపలికి వచ్చారు. I think it will disturb you a little bit, right? మీ మనసంతా కలవరం అయిపోతుంది కదా. Who's going to repair this roof after these people go? వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ పైకప్పు బాగు చేసేవాళ్ళు ఎవరు ఇప్పుడు? Jesus was not even thinking about it. యేసుక్రీస్తు ప్రభువారు దాని గురించి కొంచెమైనా తలంచలేదు. He came here to serve other people. ఆయన ఇతర ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు. And if they break his roof, okay. వాళ్ళ ఆ పైకప్పు పగలగొట్టారు, సరే పర్వాలేదు. And it says he healed this man. ఈ మనుషుని స్వస్థపరిచారు ఆయన. And he forgave his sins. తన పాపాలు క్షమించారు. And they went away. వాళ్ళు వెళ్ళిపోయారు. What about the roof? ఇప్పుడు ఈ పైకప్పు సంగతి ఏంటి? They forgot about all that. వీరంతా మర్చిపోయారు వాళ్ళు. Afterwards, Jesus has to spend some money and repair the roof. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారే కొంత డబ్బు ఖర్చు పెట్టుకుని మళ్ళా పైకప్పు బాగు చేయించుకోవాలి. The wonderful thing I see here is ఇక్కడ నేను చూసే అద్భుతకరమైన సంగతి ఏంటంటే he had no complaints. ఏ విధమైన ఫిర్యాదు చేయలేదు ఆయన ఎవరి మీద. He didn't catch them and say, hey, before you go, please repair this roof. వెళ్ళిపోయే వాళ్ళని పట్టుకుని అరే వెళ్ళిపోయే ముందు అది బాగు చేసి వెళ్ళండి అయ్యా అనలేదు. I'm happy you're healed. God bless you. Go. మీరు స్వస్థత పొందారు, నేను సంతోషిస్తున్నాను, దేవుడు దీవిస్తాడు, వెళ్ళండి అన్నాడు. I'll take care of the roof. Don't worry about that. ఈ పైకప్పు గురించి నేనేదో చూసుకుంటాను, దాని గురించి మీరేం కంగారు పడదు. I say, Lord Jesus, I want to be like you. నేను అన్నాను, యేసు ప్రభువా నేను అట్లా ఉండాలనుకుంటున్నాను. I want to be your servant. నేను నీ దాసునిగా ఉండకోరుతున్నాను. I don't want to love my building more than I love people. నీ ప్రజలను ప్రేమించిన దానికంటే నా భవనాన్ని ఎక్కువ ప్రేమించడం నాకు ఇష్టం లేదు. I don't want to do that. అది చేయడం నాకు ఇష్టం లేదు. People are more important than property. ఈ ఆస్తిపాస్తుల కంటే ప్రజలు ప్రాముఖ్యమైన వాళ్ళు. If you want to serve God, నీవు దేవుడిని సేవించాలంటే you must not love your house. నీ ఇంటిని ప్రేమించుకోకూడదు. You must not love anything there. అక్కడ ఉన్న దేన్ని నువ్వు ప్రేమించకూడదు. We have to help them. నువ్వు వాళ్ళకి సహాయం చేయాలి. And we read in chapter 3. 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం.
He traveled around here and there. ఆయన ఆయా ప్రాంతాల్లో ప్రయాణాలు చేసి And వెళ్తున్నాడు. verse 20, 20 he again came back to his house. మళ్ళా తన ఇంటికి వచ్చాడు. And he repaired the roof and all by this time. ఈ సమయానికి పైన ఉన్న కప్పు అంతా బాగు చేయించేశారు. And he came back to his house. మళ్ళా తన ఇంటికి వచ్చాడు. Again there was a big crowd there. మళ్ళా పెద్ద జనసమూహం ఉండింది అక్కడ. Mark 3 verse 20. మార్కు సువార్త 3:20. And now there is not even time to eat. అసలు భోజనం చేయడానికి కూడా ఇక్కడ సమయం లేకపోయింది. No time for breakfast. ఉదయకాలపు ఆహారం No బ్రేక్ఫాస్ట్ time for lunch. మధ్యాహ్నం భోజనానికి సమయం లేదు. No time for dinner. రాత్రి భోజనానికి సమయం లేదు. And next day, తర్వాత రోజు no time for breakfast. మళ్ళా ఉదయకాలపు ఆహారం బ్రేక్ఫాస్ట్ సమయం లేదు. And some miles away in Nazareth, his relatives heard that. మరి చాలా మైళ్ళ దూరంలో ఉన్న నజరేతులో కొంతమంది బంధువులకి సంగతి తెలుసు. Somebody told him, ఎవరో చెప్పారు, "Arey, this brother of yours, he is not eating, he is just preaching and helping people. మీ సహోదరుడు ఆయన తిండి లేదు ఏమి లేదు, ఎంతసేపు బోధ చేస్తూ ప్రజలకు సహాయం You చేసి ఎలా better go and do something for him." కనుక వెళ్ళి మీరు ఏదైనా చేయండి. So his own relatives came, verse 21. 21వ వచనంలో తన సొంత బంధువులు వచ్చారు. They said, "We have to take you to a mental hospital because you have lost your senses." వాళ్ళు అన్నారు, నీకు మతి చెలించిపోయింది కనుక నిన్ను మానసిక సంబంధం మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నారు. See, why did they say that? ఎందుకు చెప్పారు వాళ్ళు? What a madman you are, not even eating food, only helping people. ఎంత పిచ్చోడు నువ్వు, తిండి కూడా తినడం లేదు, ఎంతసేపు ప్రజలకు సహాయం చేయాలి. And when they said that, వాళ్ళ చెప్పినప్పుడు some Jews heard it. కొంతమంది యూదులు ఇది విన్నారు. We agree with you. మీరు చెప్పింది కరెక్ట్. Verse 22. ఏకీభవిస్తున్నాం. Verse 22. 22వ He is వచనం. not only mad, he is possessed by Beelzebul, the devil. ఆయన పిచ్చివాడు మాత్రమే కాదు, బెయల్జెబూల్ అనే దెయ్యం చేత పట్టుబడినవాడు. But Jesus was not bothered. వీటన్నిటి గురించి యేసుక్రీస్తు ప్రభువు పట్టించుకోలేదు. Let people call me mad, let people call me devil. ప్రజలు నన్ను పిచ్చివాడు అని పిలవచ్చు, నన్ను దెయ్యాలు అని పిలవచ్చు. My Father sent me here to help these poor people. ఈ పేద ప్రజలకు సహాయం చేయడానికి నా తండ్రి నన్ను ఇక్కడ పంపించాడు. To do good to others. ఇతరులకు మేలు చేయడానికి. To deliver people who are oppressed by the devil. అపవాది చేత బంధించబడినటువంటి వారిని విడిపించడానికి ప్రభు నన్ను పంపాడు. You know, there are so many people in the world who are gripped by the devil. ఈ లోకంలో అనేక మంది ప్రజలు సాతాను చేత పట్టబడి ఉన్నారు. The devil is ruining their life. అపవాది వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నాడు. They are discouraged. వాళ్ళు నిరుత్సాహపడిపోయారు. They are gloomy. వాళ్ళు They నీరసంగా are ఉన్నారు. defeated by sins. పాపం చేత ఓడిపోయారు. They are in debt. వాళ్ళు అప్పుల్లో ఉన్నారు. The devil has got a hold of their life. అపవాది ఇంకా వాళ్ళ జీవితాలు పట్టుకున్నాడు. And God has sent us to free them. వాళ్ళని విడిపించడానికి దేవుడు మనల్ని పంపించాడు. But if you want to free them, మీరు వాళ్ళని విడిపించాలి అంటే your whole life must be surrendered to Jesus Christ. మీ జీవితం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువానికి మీరు You must అప్పగించాలి. say, "Lord Jesus, I am 100% yours. యేసుక్రీస్తు ప్రభువాని నేను 100% నీవాడినే. I will not seek my own program and convenience like the Levite and priest." లేవీయుని వలె యాజకుని వలె నా సొంత అనుకూలతలు గాని నా సొంత కార్యక్రమాలు గాని In చూసుకోను. the past I have done that, గతంలో అది చేశాను. but from now on ఇప్పటి నుంచి I am going to serve you. నేను నిన్ను సేవిస్తాను. My life is yours. నా జీవితం నీదే. My home is yours. నా ఇల్లు నీదే. Please use everything for your glory. దయచేసి సమస్తము నీ మహిమాత్మై వినియోగించు. And you must believe మీరు అది నమ్మాలి. that Jesus Christ defeated Satan on the cross. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద సాతాన్ని జయించాడనే సంగతి If మీరు you don't believe that, మీరు అది నమ్మకపోతే you cannot deliver people from the devil. ప్రజలను అపవాది నుంచి మీరు విడిపించలేరు. All the demons were defeated on the cross. ఈ శిలువ మీద ఈ దెయ్యములన్నీ కూడా ఓడించబడ్డాయి. 2 weeks ago, 2 వారాల కిందట I was down in one place in South India. దక్షిణ భారతదేశంలో ఒక స్థలంలో ఉన్నాను నేను. They brought one woman to me. వాళ్ళు ఒక స్త్రీని నా దగ్గర తీసుకొచ్చారు. Please pray. ఆమె గురించి ప్రార్థన So చేయమని I said, నేను అన్నాను. I had to speak to that lady in Tamil. మరి టామిల్లో ఆమెతో మాట్లాడాలి. I said, "You asked Jesus to come into your heart. Are your sins forgiven?" నీ పాపములు క్షమించబడ్డాయా? యేసుక్రీస్తు Yeah. ప్రభువు నీ హృదయంలోకి Okay. రమ్మన్నాడు. Yes, forgiven. అవును క్షమించబడ్డాయా? I say Jesus Christ is my Lord. యేసుక్రీస్తు నా ప్రభు అని చెప్పు. Wouldn't say it. చెప్పట్లేదు. Mouth is moving. Wouldn't say it. నోరు కదులుతుంది కానీ మాటలు రావట్లేదు. I said, "Say Jesus Christ is my Lord." యేసుక్రీస్తు నా ప్రభు అని చెప్పు. Wouldn't say it. చెప్పట్లేదు. Suddenly she fell on the ground and began possessed with a demon. అకస్మాత్తుగా నేల మీద పడిపోయింది. దెయ్యం పట్టుకుని ఉంది. I said, "In Jesus' name, get out of her." యేసు నామమున చెప్తున్నాను, ఈమెలోంచి వెళ్ళిపో నువ్వు. That I could say in English because the demons understand English. అది ఇంగ్లీష్ లో చెప్పాను నేను, ఎందుకంటే దయ్యాలకి ఇంగ్లీష్ కూడా వచ్చు. She could not understand English. The demon understood English. ఆమెకు అర్థం కాదు, కానీ ఆ దయ్యానికి అర్థం అవుతుంది. And the demon left. దెయ్యం వదిలిపోయింది. And I said, "Now you get up." And then I spoke in Tamil to అప్పుడు her. మళ్ళా టామిల్లో అరవంలో చెప్పాను, నువ్వు లే. I said, "You get up and sit there. నువ్వు లేచి అక్కడ Say, కూర్చో. Jesus Christ is my Lord." యేసుక్రీస్తు ప్రభు నా ప్రభు అని చెప్పు. And she said it. అప్పుడు చెప్పింది ఆమె. She was free.
ఆమె దెయ్యం నుంచి వదిలింపడింది. How long did it take? ఎంత టైం పట్టింది? 1 minute. ఒక్క నిమిషం. Jesus has defeated every demon on the cross. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ప్రతి దయ్యాన్ని కూడా ఓడించారు. The demon is not afraid of me, he's afraid of Jesus. మరి దయ్యం నేనంటే భయపడదు, కానీ ప్రభు అంటే భయపడదు. You can use the name of Jesus యేసు నామాన్ని ఉపయోగించవచ్చు and drive the devil out anywhere. ఎవరిలో నుంచి అయినా కూడా ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టచ్చు. The devil has no place in your house, నీ ఇంట్లో దయ్యానికి స్థలం లేదు, no place anywhere around you. నీ చుట్టూ ఎక్కడా దయ్యానికి స్థలం లేదు. The devil must run because he's afraid of you. నీవంటే భయపడి దయ్యం పారిపోవాలి అక్కడి నుంచి. That is how we are to live in this earth. ఆ రీతిగా మనం జీవించవచ్చు. If you believe that Jesus Christ defeated all the demons on the cross. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద దయ్యములన్నిటిని ఓడించారని నువ్వు నమ్మితే, So many times we are afraid of the devil, చాలా సార్లు దయ్యం అంటే మనం భయపడతాం, as if the devil defeated Jesus. అది ఏదో ఆ దయ్యమే యేసు ప్రభువును ఓడించింది అన్నట్టు. In the name of Jesus, demons will flee. యేసు నామమున దయ్యాలు పారిపోతాయి. We must believe that. మనం అది నమ్మాలి. God has kept us on the earth. దేవుడు మనల్ని భూమి మీద ఉంచాడు Do good to others ఇతరులకు మేలు చేయడానికి, and deliver people from the power of Satan. ప్రజలను సాతాను శక్తుల నుండి విడిపించడానికి. And you can do that మీరు అది చేయగలరు if you believe. మీరు నమ్మితే. If your heart is clean మీ హృదయం and శుద్ధిగా you ఉంటుంది, believe in the power in the name of Jesus. యేసుక్రీస్తు ప్రభువారు నామములో And ఉన్నటువంటి that he శక్తిని మీరు defeated నమ్మితే, Satan on the cross. ఆయన శిలువ మీద చెప్పినటువంటి మాట, And he defeated Satan on the cross. సాతానుని శిలువ మీద ఆయన ఓడించినాడు. Let's do that. Let's do that to the poor people around us. మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి పేద ప్రజలకి ఇది చేద్దాం. Amen. ఆమేన్.